ఈరోజు మనం చూడబోయే ఆలయం గురించి విన్నప్పుడు ఇంత మహత్యం, ఇన్ని అద్భుతాలు ఉన్న ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉందా అనే సందేహం మనకు కలుగుతుంది. ఈ ఆలయం గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. అవేంటి అంటే, కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి తన భీమఖండంలో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి వ్రాసాడంట. అలాగే గౌతమి మహత్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమను గురించి 103వ అధ్యాయంలో ఉందంట. అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్లుగా రాసి ఉందంట. అలాగే ఇక్కడ ఉన్న నదిలో తెల్లవారుజామున వేద మంత్రాలు వినిపిస్తాయంట. నదిలో స్నానం చేసి ఇక్కడ కుండలేశ్వర స్వామి దర్శనం అయ్యాక కాశీ వెళితే సంపూర్ణ ఫలం సిద్ధిస్తుందంట. ఈ మాట స్వయంగా చాగంటి కోటేశ్వరరావు గారే చెప్పారు. ఇక ఈ ఆలయం ఉన్న ఊరి పేరు కుండలేశ్వరం. ఈ కుండలేశ్వరం అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అమలాపురం నుంచి 23 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. ప్రకృతి ప్రేమికులైతే మురమళ్ళ నుంచి ఏటుగొట్టు రోడ్డు మీద నుంచి వస్తుంటే ప్రకృతి మనకి ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ఒక పక్క గోదావరి, కొబ్బరి చెట్లు, మరొక పక్క పిల్ల కాలువలు, వరిచేలు. ఇప్పుడు ఒక్కసారి 4 పక్కల ఏ విధంగా ఉందో చూద్దాం. మనం మురమళ్ళ మించి కుండలేశ్వరం వెళ్తుంటే రోడ్డు చాలా బాగుంది. ఏటుగొట్టు మించి ఉందన్నమాట రోడ్డు. ఈ రోడ్డు మీద వస్తుంటే అటు ఇటు కొబ్బరి చెట్లు. కుండలేశ్వరం ఆలయానికి దగ్గరలోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ లోకలు ఉన్నాయన్నమాట, చాలా బాగుంది చూడడానికి అయితే. ఎప్పుడైనా ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగి ఒకసారి చూడండి, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు వచ్చేసరికి కుండలేశ్వరం గ్రామంలో ఉన్నాం. ఈ కుండలేశ్వరం గ్రామంలో ఈ కుండలేశ్వర స్వామి పేరు మీద ఈ గ్రామానికి ఆ పేరు అయితే వచ్చింది. చాలా పురాతనమైన శివాలయం అయితే ఇక్కడ ఉంది. ఆ స్వామిని వచ్చేసరికి కుండలేశ్వర స్వామి అంటారు. ఈ మధ్యకాలంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఒక విషయం అయితే చెప్పారు కదా. ఏంటి అంటే, కాశీకి వెళ్లే ముందు ఈ కుండలేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఈ వృద్ధ గౌతమిలో స్నానం చేసి వెళ్తే చాలా మంచిదని చెప్పారు. ఇంకా మనం ఆలయానికి వెళ్లే ముందు ఈ నది గురించి కూడా చెప్పుకోవాలి. ఈ నదిలో స్నానం చేయడం వల్ల చాలా పుణ్యం అయితే అని చెప్పారు ఆయన. మనం కుండలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ముందు ఈ నది గురించి కూడా చెప్పుకోవాలి. ఈ నది చూడడానికి చాలా చిన్నపాయ అయినప్పటికీ చాలా లోతులో అయితే ఉంటుందంట. అలాగే పూర్వం ఈ నదిలోంచి కొన్ని మంత్రాలు వినిపించడం, అలాగే ఓంకార స్వరం వినిపించడం అయితే జరిగేదంట. పాత వాళ్ళు అయితే చెప్తారంట ఆ విషయం, మాకు ఎలా వినిపించేవని. మనకైతే అంతగా తెలీదు. ఒకసారి ఇంత పుణ్యాన్ని ఇచ్చే నదిని ఒకసారి చూసిన తర్వాత ఈ గ్రామంలోకి వెళ్ళి కుండలేశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూద్దాం.
ఇక చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన నది అయితే ఇదే. మనకైతే ఇప్పుడు స్నానం చేసే అవకాశం లేదు కాబట్టి కొంచెం నెత్తి మీద నీళ్ళు చల్లుకుని ఇంకా మనం శివాలయం దగ్గరికి అయితే వెళ్దాం. నమస్తే అండి. అది గుడికి ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి నుంచా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం రావడం. అంటే చాలా ఆలయాలు ఉన్నాయి కదా, మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? ఇది అదే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు కదా, ప్రవచనాల్లో చెప్తున్నారు కదా. ఓకే ఓకే. ఇక్కడ స్నానం చేసిన తర్వాత కాశీ వెళ్తే పుణ్యం, ఓకే, ఆ ఫలం ఎక్కువగా ఉంటదని అన్నారు కదా. అవునండి. ఓకే, అందుకని వచ్చామండి. అంత దూరం నుంచి వచ్చారు మాట. ఎలా వచ్చారు ఇప్పుడు మీరు? బండి మీద అండి. రాజమండ్రి నుంచి బండి మీద వచ్చారు? రాజమండ్రి నుంచి బండి మీద వచ్చాం. యానం రూట్ నుంచి వచ్చాం. రూట్లు బాగోలేదు. ఈ అమలాపురం నుంచి అయితే దగ్గర బాగున్నాయి. అలా వస్తే బాగుంటుంది, వాళ్ళకి చాలా ప్లస్ గా ఉంటుంది అన్నమాట. ఓకే. మరి స్నానం చేయమన్నారు కదా, మరి రుద్ర గౌతమి నదిలో చేస్తే అప్పుడు ఆలయం స్నానం చేసిన తర్వాతే స్వామివారిని వెళ్ళి దర్శించుకోవాలి. ఓకే ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం, నదీ స్థానంలో ఆచరించిన భక్తులు కొంచెం మట్టిని తీసుకొని ఇక్కడ మంత్రం చదువుకొని గోదావరిలో వేసి స్నానం చేయాలని చెప్పి వచ్చిన తర్వాత తెలుసు. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారన్నమాట. నదీ స్నానం ఆచరించే భక్తులు కొంచెం మట్టిని తీసుకుని ఈ క్రింద మంత్రం చదువుకుని గోదావరిలో వేసి స్నానం చేయాలన్న. ఉపలదాత్ సముత్పనే కృత్యలోక భయంకరి మృత్యుకాంతే మయా దత్తం ఆహార్దత్తం ప్రకల్పయాయ. ఆ మంత్రాన్ని చదివిన తర్వాత అది మట్టి అందులో వేయాలని, వేసిన తర్వాత స్నానం చేసి అప్పుడు స్వామివారిని వెళ్ళి దర్శించుకోవాలని చెప్పారు. పర్లేదు, ఏ రోజు వచ్చినా పర్లేదు, ఏ రోజు వచ్చినా పర్లేదు. నాకు తెలిసి సోమవారం వస్తే కొంచెం భక్తులు ఉంటారు కాబట్టి గుడి కొంచెం ఎక్కువ టైంలో తీసేయడం, తలుపులు తీసి ఉంచుతారు. కార్తీక మాసం లాస్ట్ డేట్ చాలా రష్ ఉందిలేండి. అప్పుడు మా అమ్మాయి వాళ్ళు వచ్చారు. అంతకుముందు మీ అమ్మాయి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కాకినాడ నుంచి వచ్చారు. బాగుంది గుడి అయితే, చక్కగా అంతా బాగా చేశారు, పూజలు అయితే బాగా చేస్తున్నారు, అన్ని బాగున్నాయని చెప్పారు. మీకు ఇప్పుడు మాకు ఇప్పుడు రావడానికి అయ్యింది. సరే అండి, అయితే ఆలయానికి వెళ్ళి మేము అది కూడా చూస్తాం. ఈ లోపు మీరు స్నానం చేసి అక్కడికి వస్తామండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి.
ఇంకా సంక్రాంతి నెల పట్టిన తర్వాత ఒక పక్కన హరిదాసులు తిరుగుతా ఉంటే ఒక పక్కన వచ్చేసరికి గంగిరెద్దులను వేసుకుని ఏమంటారు సార్ మిమ్మల్ని? గంగిరెద్దులు వాళ్ళు పట్టుకొని అలనాడు పార్వతి పరివేశుడు పంచపాండవ వారు దుర్యోధన వారు ఇట్లా సాపిన గారు గంగిరెద్దు లేకపోతే సంక్రాంతి శుభాకాంక్షలు లేదు బాబా. ఆనాడు పార్వతి పరివేశుడు అయ్యా ఆ గంగిరెద్దు తొక్కాలి భూమి ఆకాశం పుట్టిందండి గంగిరెద్ది. భూమి ఆకాశం పుట్టినప్పుడు గంగిరెద్దుని ఈ అన్ని పానేసేసి టీవీలు వచ్చాక అయ్యా ఇంకా ఏదంటే సెలవులు వచ్చాక ఇలాంటివన్నీ మానేసుకొని ముత్తాపులు చేసుకొని రంగసాలలాగా ఈ పక్క గొంతు ఆ పక్క గొంతేసి ఈ ఆనవాయి పంత పోగొట్టుకుని రోగాలతోని తెగులతోని అనేక మంది ప్రజలు బాగుపడుతున్నారు బాబాయ్ నశింపైపోతున్నారండి. అది కాదండి ఈ గంగిరెద్దుని శుభాకాంక్షలు అంటే పుట్టుడు పశువుకోమని పుట్టింటి ఆడపడుచు పుట్టుడు పశువుకుంటే ఎలాగొస్తాదో అలాగే గంగిరెద్దులు పార్వతి పరివేశుడు స్థాపనకారంగా ఈ గంగిరెద్దు గుమ్మాలకు వచ్చి ఆ కన్నాపెట్టల్ని ఆడ అత్తింటి వారిని పుట్టింటి వారిని గంగిరెద్దు పోసుకొని వారు అందరిగా కలగాలని ఆరు వినేటట్టు సాపినేకారు 27 పోకుండా ఈ ఆశీర్వదించి ఈ గంగిరెద్దుని ఆశీర్వదించి వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడాను ఆరు ఎవరు పోసగారు ఇస్తారు తలకు 500 తలకు 1000 చీర బట్టలతోని బియ్యాలతోని అన్నదానంతోని పుణ్యదానంతో ఎవరిచ్చి ఎవరు పోతారు ఆరికి ఆ భగవంతుడు 2 రెట్టింపులు ఇస్తారు బాబా. 2 రెట్టింపులు ఇచ్చి ఆరికి ఆరోగ్యాలు ఇచ్చి ధనలక్ష్మి ఇచ్చి దానలక్ష్మి ఇచ్చి మేళలిచ్చి మిద్దులిచ్చి కొడుకులతోని కూతురుతోని ఉద్యోగాలతోని ఎక్కకురమలతోని ఎలరాజ్యాలతోని బంగారు పెట్టలతోని పాలకావులతోని పాలనంత బలముతోని దురోధులంత సంపతోని వెంకటబాబు కొమ్మిన వెకరాశులతోని ఆరంతా ఆనందపడతారండి. అవి మానేస్తున్నారు బాబాయ్. మేము వచ్చేప్పటికి ఏంటో అంటే గంగిరెడ్డి అనుకుంటున్నారండి. గంగిరెడ్లు కాదండి కొన్ని దేవతలు ఉంటాయండి, 3 దేవతలు ఉంటాయి అనమాట అండి. మా వాక్కు ఎలాగంటే ఉంటుంది బ్రహ్మ వాక్కు కింద అలా లింకే పెట్టుకుంటుంది మా మాట. ఇష్టము తవ్వుతారు అండి. గజేశ్వరులో వచ్చిన కొడుకులో వచ్చిన లింగం అనేది అయ్యా గజేశ్వరుడికి ఇచ్చిన దారపోసిన ఆపోతండి ఇష్టము తవ్వుతారు. మేము ఏం మాట అంటే మీకు సంతానం కావాలా, వ్యవసాయం కావాలా, ఉద్యోగం కావాలా, అయ్యా వివాహాలు పెళ్లిళ్ళు అవ్వాలా, మేము ఏమాటంటే ఆ మాట ఖచ్చితంగా జరిగిద్దండి. అయ్యా జరిగింది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు పెట్టి మమ్మల్ని ఎవరు గౌరవుతారు వారికి 2 రెట్టింపులు ఆ భగవంతు ఇస్తారండి. అయ్యా ఎంకన్నా దీవుతున్నావా ఆడందరూ ఆశ్రయిస్తున్నావా ఎంకన్నా ఆడ కన్నా పెట్టలు దీవుతున్నావా ఆడంతా పసుపు కుంకాలతోని ఆడబిడ్డలతోని అయ్యా పూతి బిడ్డలతోని ముఖ బిడ్డలతోని అందరినీ దీవుతున్నావా ఎంకన్నా ఆశ్రయిస్తున్నావా ఎంకన్నా ఏది బాబాయ్ గారు అందరినా ఆడ కన్నా బిడ్డలతోని పాడి పంటలతోని ఎక్క కురమలతోని ఎలా రాజ్యాలతో దీవుతున్నావా ఎంకన్నా దీవుతున్నావా ఏది ఏ చేతున్నా ఆశ్రయిస్తున్నావు కుడి చేయి చూపించి ఒకసారి అదేనా బాబాయ్ కుడి చెయ్య అదే ధర్మానికి ధర్మ చేయి బాబాయ్ మళ్ళీ ఇంకోసారి ఎట్లా అదిగో ధర్మానికి ధర్మ చెయ్య అయ్యా ధర్మానికి ధర్మ చేయి బాబాయ్ అది అయ్యా బాబాయ్ గారు మనకు తలకో 500 ఇచ్చినా తలకో ఇచ్చినా తలకో 2 ఇచ్చినా అదే ధర్మ పంచం నేను చెప్పి నిలబెట్టింది అయ్యా అది కట్టం తెలిసినో తెలిసిద్దండి. అలాగే బాబాయ్ గారు అంతా తానం చేసి కొండలస్వామి గుడికి వెళ్ళి తడిబట్టలు ఇప్పుకొని పొడిబట్టలు కట్టుకొని ఆ గుళ్ళోకి వెళ్ళి ఏది నమస్కారం పెడతారా రాముడు ఏది నమస్కారం చూపించు నమస్కారం అదిగో చూడండి బాబాయ్ చూడండి ఆ జ్ఞానం వారు తెలిసి అంటే కడపారు కన్నా తల్లికి 10 దోళ్ళు అయిపోయి రైతుకి 2 గంటలు అయిపోయి దోమ రోడ్డు వెళ్తాడు కాలగొడ్డ మీద ఉంటాడు. అయ్యా ఎప్పుడు తెల్లాడితే ఎప్పుడు తిందామని చూస్తాడు బాబా. అలాగా బాబాయ్ గారి ఇదిలోకి అయ్యా వెంకన్న బాబు ఆ కళ్యాణ వెంకన్న బాబులు వచ్చి అలా సాట్లంగా సాయం అయితే ఆ ఊరందరికీ జయమని మాట్లాడింది. అయ్యా సంక్రాంతి శుభాకాంక్షలు ఊరందరికి గ్రామాలందరికీ జయమని. ఈ రోజుల్లో కూడా ఇలా 2 గంగిరెద్దు మేపుతా మీరు చేస్తున్నారంటే చాలా గ్రేట్. మరి గ్రేట్ కదండి మరి ఇలా రండి ఓ పాట ఆడుతున్నా రండి.
ఇక మనం వచ్చేసరికి ఇప్పుడు కుండలేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాము. ఇక ఈ కుండలేశ్వర స్వామి ప్రతిష్ఠ వచ్చేసరికి గౌతమ మహర్షి ప్రతిష్ఠ. ఇది ప్రధాన అర్చకుల వారు ఉన్నారు ఇక్కడ. సార్ మీ పేరు? సార్ నా పేరు కాలకూరు కామేశ్వరరావు అండి. ఈ దేవాలయం మేము ఒక 5 తరాల నుంచి మేమే అర్చకత్వం చేస్తున్నాం. ముత్తాత గారు వచ్చి ఊర్లలో ఇదరకం వచ్చారు. మాది వచ్చి మూలస్థానం ఆలమూరు దగ్గర ఉన్న మూలస్థానం. ఇక్కడ నుంచి మా పూర్వం నుంచి మా పెద్దలందరి నుంచి ఇక్కడ నుంచి అర్చకత్వం చేస్తూ ఉన్నాం. ఈ స్వామివారి సేవలో మేము 5 తరాల నుంచి మేమే ఉన్నాం. ఈ స్వామివారి నుంచి చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు బయట చెప్పే వరకు కూడా ఇంత పురాతనమైన ఆలయం ఇక్కడ ఉందనేది చాలా మందికి తెలియదండి. అవునండి. అని చెప్పడం అప్పుడే దగ్గరగా 8 సంవత్సరాల క్రితం మాట అండి చెప్పిన మాట. అది బాగా వైరల్ అయింది. కార్తీక మాసం ముందు నుంచి కూడా విపరీతమైన జనం అండి. ఆయన చెప్పిన మాటను బట్టి చాలా మంది వస్తారు. మా పూర్వం కూడా మేము క్షేత్రమహర్షి చెప్పినప్పుడు కూడా చెప్పేవాళ్ళం, ఇది విషయం చెప్పేవాళ్ళం. కానీ అంటే మేము చెప్పింది ఎంతవరకు వెళ్తుందంటే కొంతవరకునే వెళ్తుంది, అందరికి వెళ్దు. ఈయన చెప్పిన తర్వాత చాలా మంది మహానుభావుడు ఆయన సరస్వతి పుత్రుడు ఆయన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్ళినప్పుడు కాశీలో ఒక వృద్ధవేదం చెప్పేట కోటేశ్వరరావు గారు, మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వచ్చారా అంటే లేదండి అది ఎక్కడ ఉంది అని అట్ట ఈయన అడిగారు. ఈయన అడిగితే ఆయన ఇది ఎక్కడ ఉందో తెలియదంటే అప్పుడు ఆయన వేదపడిన పెద్ద నవ్వి మీరు ఇన్ని పురాణాలు చెప్తున్నారు, ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ రావాల్సింది కదా, కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం, మీరు ఆ ప్రాంతంలో ఉండి కూడా స్వామి దర్శనం చేయకపోతే అలాగా, అది స్నానం చేసుకుని కాశీ రావాల్సింది అని చెప్పి అనడంతో ఆయన నిర్ఘాంతపోయి కాశీపురాన్ని తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాలు చెప్పడం జరిగింది. ఏమనంటే ఈ కాశీ వెళ్ళే వాళ్ళందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళండి, అలా వెళ్తే మరింత ఎక్కువ పవిత్రత వస్తుంది అని. అసలు విషయం ఏంటంటే కాశీలో ఉండే గంగాదేవి ప్రతిరోజు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తుంది అని కాశీపురాణం చెప్తోంది. ఎందుకు అలాగా ఆవిడ ఇక్కడికి రావాల్సిన స్నానం చేసిన పని ఏమిటి? ఆవిడే మహత్తర శక్తి కలది. ఎంత అద్భుతమైన క్షేత్రం గంగాదేవి అంటే అండి ఆవిడ. అక్కడ వేలాది మంది స్నానం చేస్తారు. ఎంతమంది వెళ్ళి గంగలో మునిగి లేచినా కూడా వాళ్ళు పాపాలని కూడా కడిగేసినట్టు అయిపోయి ముచ్చులా పైకి వెళ్తారు. గంగలో పాపాలను వదిలేస్తున్నారు. ఈ పాపాలని కూడా గంగాదేవి రూపం, అసలు రూపం హంసరూపం, తెల్లటి రూపం ఉండే రూపం. కానీ వేలాది మంది స్నానం చేయడం వల్ల హంస రూపం వల్ల నల్లగా అయిపోతుందిట. అందరి పాపాలు ఆవిడ అంటుకుని కాకి రూపం ధరిస్తుంది. ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు ఈ కుండలేశ్వర క్షేత్రం కాకి రూపంలో వచ్చి స్నానం చేసి మర్నాటక హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీపురాన్ని చెప్తోంది. అదే ప్రతి భక్తుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాడు అనుకోండి, ఆవిడకి హంస రూపంలో ఉన్న ఆవిడ అలాగే ఉంటుంది. ఆవిడ కాకి రూపాలు పాపం అంటుకోదు. ఆవిడకి రావాల్సిన పని ఉండదు. అందుకు ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలన్నది విషయం. కానీ ఏంటంటే ఏదో సందర్భంలో మహానుభావుడు కోటేశ్వరరావు గారు ఏదో సందర్భంలో చెప్పుకొస్తూ ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానించి కాశీ వెళ్ళాలనే విషయం చెప్పడం జరిగింది. ఈ మొత్తం క్షేత్ర మహత్యం చెప్పాలనుకున్నప్పుడు మొత్తం అంతా వివరణంగా చెప్పాల్సి వస్తుంది. కానీ ఏదో సందర్భంలో అని చెప్తూ యోగినం భువనేశ్వరం, యోగులంతరు వాళ్ళే, హిమాలయాల్లో తపస్సు చేసుకున్న యోగులంతరు వాళ్ళే కాశీ వెళ్ళాలి అనుకున్నప్పుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్తున్నారు. అలాంటప్పుడు మనమెంతటి వాళ్ళం, మనం కూడా ఆ విధంగా వెళ్ళాలి అని చెప్తున్నాడు. వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారండి చాలా మంది. కాశీ వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా మంది గోదావరిలో నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. పైన భక్త మార్కండి అండి ఈ స్వామివారిని భక్త మార్కండి 4వ దశాబ్దం వాడు మన మానవుడు. ఈ పక్క ఉన్న ఆయన మన మార్కండేయుడు అనమాట, భక్త మార్కండేయుడు. ఇది క్షేత్ర మహత్యంలో అదో ఘట్టం. రాపకెళ్ళి చెప్తాను. అది ఆ స్వామి ఈయన ఈ శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు యమధర్మరాజు వెంపవాసం లాక్కెళ్ళిపోతున్నప్పుడు ఈ కుండలేశ్వర స్వామి మీద శ్లోకం చదివాడు. అప్పుడు యమధర్మరాజుని ఈశ్వరుడు లింగంలో ఉద్భవించి ఆయన సంహరించాడు. అది ఆ ఘట్టం అండి. ప్రదక్షిణ చేస్తూ స్వామివారి. ఇప్పుడు ఆ నది గురించి కూడా ఇది వరకు వేద మంత్రాలు నది లోపల నుంచి వినిపించాయని కూడా. అవునండి. నదీ గర్భంలో కంచుకుడులు ఉన్నాయని పురాణం. నదీ గర్భంలో కంచుకుళ్ళు ఉన్నాయని పురాణం చెప్తాను. ఎందువల్లంటే 2 కుండలాలండి, 2 కుండలములు ఇచ్చాడు బహుమతి కింద సముద్రుడు గోదావరికి. ఆ 2 కుండలాలు, ఒక కుండలాన్ని మానవులు పూజ చేసుకోవడం కోసం నది ఒడ్డున, రెండవ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేశారని ఈ గౌతమి మహత్యంలో, ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. ఇది అక్కడ మెన్షన్ చేసి ఉందన్నమాట. నదీ గర్భంలో గుడి ఉంది అని మనం లోపలికి వెళ్ళి చెప్పుకుందాం అండి. ఈ స్వామివారు భారతదేశంలో ఎక్కడా కూడా
ఏ దేవాలయం విమానం పైన ఓకే అనగా గోపురం పైన ఆ, ఆ. మా దేవాలయం ఉన్న శివలీలలు ఏ దేవాలయమే కూడా ఉండవు. ఇన్ని లీలలు ఈశ్వరుడు లీలలు అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా కనబడతాడు లీలలు. ఓకే, ఈశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారాలు ఉన్నాయంటే 10 అవతారాలు. ఓకే అంటే అవతారానికి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రాక్షను సంహరించడం కోసమని ఓకే ఒక్కొక్కరు కడుపును పుట్టడం, ఆ రాక్షను సంహరించడం, ఆ అవతారం అక్కడతో ఆపేయడం. ఓకే మళ్ళా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు కడుపును పుట్టడం, ఓకే ఒక్కొక్క రాక్షను సంహరించడం, అక్కడ అవతారం ఆపే. అలాంటి 10 అవతారాలని. మరి ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు, తల్లిదండ్రులు ఎవరు, గోత్రం ఏంటి, కులం ఏంటి అన్నది ఎవరికి అంతుపట్టిన విషయం. ఓకే ఈ అనంతం ముందు నుంచి, ఈ అనంతం సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు ఎవరయ్యా అంటే ఒక ఈశ్వరుడే. ఆయన అందుకని ఆయన ఆది పురుషుడు అంటారు. ఆది ముందు నుంచి ఉన్నాడు కాబట్టి ఆది పురుషుడు. ఒక చరిత్ర చెప్పాలనుకోండి, ఆయన కన్నా ముందు వాళ్ళు చెప్పాలి. ఈయన గురించి చెప్పడానికి ఎవరు లేరు. ఈయన గురించి చెప్పడానికి ఈయన కన్నా ముందు వాళ్ళు ఎవరు లేరు. ఈయనే సృష్టించుకున్నాడు. ఈ అనంతాన్ని సృష్టిస్తూ తనతో సమానంగా విష్ణుమూర్తిని, బ్రహ్మదేవుడిని, పరివార దేవతల్ని, అష్టదిగ్బాలకుల్ని, పంచభూతాలని, నవగ్రహాలని, అప్పుడు మన జీవకోటిని జీవనం సృష్టిస్తూ ఎవరు వృత్తిరీత్యా వృత్తి ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి. అలాంటి లీలలు ఉన్నాయనివి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా లీల. ఇలా చూడండి, ఇక్కడ ఏకపాదుడు, ఒకే కాలుతో ఉంటాడు ఈశ్వరుడు. ఎక్కడ కూడా మనకి భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి విగ్రహం ఎక్కడ దర్శనం అవ్వదు. ఏకపాదుడు. అలాగే సుఖవాహనమూర్తి, విష్ణుమూర్తిలాగా శాశ్వతోపానం మీద విష్ణుమూర్తి పడుకుంటే లక్ష్మీదేవి కాలు నొక్కుతూ ఉంటుంది. అటువంటి మూర్తి ఎక్కడ కూడా శివుడిది ఉండదు. అలా సుఖవాహనమూర్తి అంటే సుఖం, ఆయన కాలు నొక్కుతూ ఉంటుంది. భిక్షాటనమూర్తి, కాశీలోపు అన్నపూర్ణాదేవిని ఈశ్వరుడే మారువేషంలో వెళ్ళి భిక్షను అడుగుతాడనమాట. భిక్షాటనమూర్తి. అలాగే మన్మథ సంహారమూర్తి పైన బాగా పైన దాని పక్కన సలభసాలవమూర్తి. అలాగే కాలభైరవుడు. అలాగే మేధాదక్షిణామూర్తి. ఇవన్నీ తర్వాత పెయింట్ చేశారంటారు. తర్వాత అండి ఇదంతా కూడా స్టోన్ అండి. 5 అడుగులు వెడల్పు గోడ, దీని మందం వెడల్పు గోడ 5 అడుగులు అడుగు. అంటే ఇది దేవతలు కట్టిన దేవాలయం, ఋషులు దేవతలు కట్టిన నిర్మాణం అనుకోవాలి తప్ప మనకు పూర్వకాలంలో ఇక్కడ అడవి సౌకర్యం ఎలా ఉంది, ఎలా వచ్చాయి ఇవి, గోదావరి మీద స్టోన్లు ఎలా వస్తాయి ఇక్కడికి? ఒక మనిషి ఎత్తడం సరిపోవడం. ఈ రోజు నుండి క్రైన్లు లేవ తీసుకుని ఎత్తిది పరిస్థితి. అప్పట్లో మరి కట్టినప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి ఎలా వచ్చాయన్నది అంతుపట్టలేని విషయం. నాకు ఎలా తెలుసు అనుకోవచ్చు. నేను లోపల కుళాయి వేయించుకున్నాను. లోపల ట్యాప్ వేయించుకున్నప్పుడు ఒక ఆయన, మా బ్రాహ్మణ ఆయన సుత్తి శానిచ్చి కొడితే గొట్టం మయం అడుగు పట్టిన గొట్టం 5 అడుగులు గొట్టం పట్టింది. మొత్తం ఈ గోడ అంతా 5 అడుగులు ఉంది. 5 అడుగులు వెళ్ళపు లింగోద్భవమూర్తి. ఈ పక్కని లింగోద్భవమూర్తి అంటే శివరాత్రి రోజుని రాత్రి 11:45 లింగం ఉద్భవించిన టైం అనమాట. అంతవరకు కూడా ఈశ్వరుడు మనిషి రూపంలోనే ఉండేవాడు. లింగం కింద మారిన టైం ఏంటంటే శివరాత్రి రోజుని, మహాశివరాత్రి రోజుని అప్పుడు లింగోద్భవమూర్తి అంటారు. ఆయన విషపహరణమూర్తి. విషం సేవించినప్పుడు ఆయన కంఠాన్ని పట్టుకుంది విషం కింద దెక్కకుండా ఉండటం కోసం. అది విషపహరణమూర్తి. ఈ పక్కన ఆధారమూర్తి. బ్రహ్మదేవుడిని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తలకాయ నరుగుతూ ఉంటాడు ఈశ్వరుడు. ఆయన తలకాయలో చేతబట్టినాడు ఆధారమూర్తి. అలాగే పైన హరిహరమూర్తి. హరిహర అంటే ఈశ్వరుడు, విష్ణుమూర్తి, హరిహరమూర్తి. త్రిపుర సంహారమూర్తి పక్కనండి. ఈ పక్కన కంకాలమూర్తి. ఆయన లక్ష్మీ నరసింహమూర్తి పైన లక్ష్మీదేవి అండి. అలాగే వరుణుడు, వాయుదేవుడు అంటే అష్టదిగ్బాలకులు అన్నమాట వీళ్ళందరూ. ఈ పక్కనకు వచ్చేటప్పటికి కిరాతకమూర్తి అని చెప్పి అర్జునుడికి శివధనస్సు ఇచ్చాడు కదండి, ఆ మూర్తి అనమాట. ఈశాన్య దిగ్భాగంలో ఉన్నవాడు ఈశానుడు. అర్ధనాదీశ్వరుడు అంటే ఈశ్వరుడు పార్వదేవి అండి. అర్ధనాదీశ్వరుడు. విష్ణు చక్రవదానమూర్తి. విష్ణుమూర్తికి ధనుర్మాసం నెలల్లో ఈ విష్ణుమూర్తి జ్ఞానంలో ఉంటాడు, తపస్సులో ఉంటాడు ఆయన. ధనుర్మాసం నెలలు కూడా అంటే ఈ నెల ఇప్పుడు జరిగేది ధనుర్మాసం. ఆయన ఈశ్వరుని ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఈశ్వరుడు అభిషేకం చేస్తూ ఉంటాడు. మనం అందరం వెళ్ళి విష్ణుమూర్తి దేవాలయంలో పూజలు చేస్తూ ఉంటాం. అలాగే విష్ణుమూర్తికి విష్ణు చక్రాలు ప్రధానం ఎప్పుడు చేశాడు అంటే ఈ నెలలో చేశాడు. ఈ నెలల్లో ఆ పక్కన ఉన్నటువంటి చండీశ్వర అనుగ్రహమూర్తి, చండీశ్వరుని అనుగ్రహించాడు. అది చండీశ్వరుడు అనుగ్రహమూర్తి. ఈ సరస్వతీదేవి ఈవిడ పేరు వృషభారుడమూర్తి. వృషభారుడు అంటే నంది మీద ఊరేగిస్తున్న మూర్తి. గణేశానుగ్రహమూర్తి ఈ పక్కనండి. అలాంటి మూర్తులు 24 మూర్తులు
ఈ దేవాలయం మీద 1975లో మా బాబాయ్ ఒక ఆయన రాజరాజ నరేంద్రుడు గారు అని చెప్పి వేయించడం జరిగింది. ఆయన ఈ దేవాలయంకి ఆయన భార్య 42 తులాల బంగారం గుడికి విరాళంగా ఇచ్చిందన్నమాట. ఎందుకు ఇచ్చింది అంటే ఆయనకి 65లో ఎప్పుడు వివాహం అయింది. అయితే వివాహం పిల్లలు లేరు, సంతానం లేకపోతే ఆవిడ మా పిన్ని గారు అయితే 100 తులాల బంగారంతో వచ్చింది కాపురానికి. మంచి జమీందారు కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ. మేమంటే లేని వాళ్ళం కానీ ఆవిడ జమీందారు కుటుంబం నుంచి వచ్చింది. అయితే ఆవిడ సంతానం లేకపోతే ఆయన ఏం చేశాడంటే భర్త మా బాబాయ్ గారు సగ బంగారం అమ్మేసి కాశీలో యాగం చేశాడు సంతానం కోసమని. 3 పిల్లలు కలిగారు కానీ పురుట్లోనే కాలం చేశారు. ఆ ఆయనకి మనస్తాపం కలిగి ఏమన్నాడంటే ఎక్కడికో వెళ్ళేది విషయం మిగతా బంగారం స్వామికి ఇచ్చేయి, ఈ స్వామిని మనం అభివృద్ధి చేద్దాం అని చెప్పి ఉద్దేశంతో 42 తులాల బంగారాన్ని గుడికి విరాళం కింద ఇచ్చింది. ఆ 42 తులాల బంగారాన్ని అమ్మివేసి 1975లో దేవాలయాన్ని అభివృద్ధి కార్యక్రమం చేసి దేవాలయ విమానం పైన భారతదేశంలో ఒక చోటైనా ఆయన లీలల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ దేవాలయం మీద విగ్రహాలు వేయించారు. ఆ తర్వాత 3 పిల్లలు కలిగారు, 2 మగపిల్లలు 1 ఆడపిల్ల. వాళ్ళ పిల్లలకు కూడా పిల్లలు అవుతున్నాయి. అది అద్భుతమైన క్షేమం. సోమాస్కందమూర్తి, కళ్యాణ సుందరమూర్తి, నటరాజు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఇలాగా అలాంటి 24 మూర్తులు ఈ దేవాలయం మీద. మొత్తం 72 విగ్రహాలు. 72 విగ్రహాల్లో 24 ఏళ్ళు శివలీలలు ఉన్నాయి. ఆ 1975లో ఇక్కడ అది అంటే సంస్కృతం అండి, సంస్కృతంలో ఇది అది ఇదే మ్యాటర్ సిల్లు ఉన్నది. ఇది ఆయన 1975లో పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేసి దేవాలయానికి 42 తులాల బంగారు ఇచ్చిందని చెప్పాను కదండి. ఆ ఇచ్చినప్పుడు శిలాపలకం మాట అది వేయించడం జరిగింది. అప్పుడు అదే రోజుల్లో ఇక్కడ శ్రీమంతులు ఆకాశవారు కన్యాశ్వరరావు గారని కందుగొప్పవారు, ఆయన గజస్తంభం కూడా ఎత్తడం జరిగింది ఆ రోజుల్లోనే. సరే సార్, లోన్కి కాలభైరవుడు అండి. పూజ ఉండదమ్మా, దర్శనమే. నైవేద్యం అయిపోయింది, ఇప్పుడే మహానైవేద్యం అయింది. కాలభైరవుడు మన ఆలయం టైమింగ్స్ ఏంటంటారండి? ఉదయం 6 to పూర్వకాలంలో అయితే 12 గంటల దాకా ఉండేవాళ్ళం అండి. ఈ మధ్యన క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల 2 దాకా ఉంటున్నాం. మా సాయంత్రం మళ్ళీ 4:30 to 8 సాయంత్రం ఎక్కువ. సోమవారం అయితే జనం ఎక్కువ వస్తారండి. కార్తీక మాసంలో మరి ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ గారు చాకన కోటేశ్వర గారు చెప్పిందో చాలా మంది జనం బాగా పెరిగారు. ఇంతకుముందు అయితే జనం అంతకుముందు అయితే అంతమంది ఉండేవారు కాదండి. జనం ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ నందీశ్వరుడు మనకి నందీశ్వరుడికి ప్రదోషకాల సమయంలో అభిషేకాలు ఎప్పుడంటే త్రయోదశి రోజుని జరుగుతూ ఉంటాయి. అమావాస్య ముందు వచ్చి త్రయోదశికి, పున్నమ ముందు వచ్చి త్రయోదశికి ఈయనకి అభిషేకం అండి. అలాగే ఈయన ద్వారపాలకులు మహాకాలుడు, మహానందుడు అని చెప్పి 2. మనకి ఎక్కడ కూడా ఎక్కువ శాతం ఇటువంటి విగ్రహాలు ఎక్కడ ఉండవు. నంది ఉంటారు. శ్రీరామలింగేశ్వర స్వామి గుడి దగ్గర కూడా నంది బృంగి 2 ఉన్నారు. ఇక్కడ మహాకాలుడు మహానందుడు అనేది అరుదు, చాలా తక్కువ అనమాట. ఇవి చూసి కోటేశ్వరరావు కూడా చాలా ఇదయ్యారు. ఎందుకంటే ఇటువంటి ఎక్కడ చూడలేదు. భారతదేశంలో ఎన్నో చోట్ల తిరుగుతున్నాను కానీ ఎక్కడ కూడా ఇన్ని విగ్రహాలు ఏంటి దేవాలయం విమానం పైన కానీ. అంటే వీళ్ళు ఉండడానికి కారణం ఏంటి? మహాకాలుడు ఈయన అసలైన వాడు. ఈయన మహాకాలుడు అంటే ఒక అడవి మనిషి లాంటి వాడు. అంటే ఏమీ తెలియదు, అడవిలో ఉంటూ ఆయన ఏదో జంతువులు తింటూ అలా బతికేవాడు. అని ఒక రోజుని అడవిలో ఒక పాడైపోయిన శివాలయం ఒకటి కనపడింది. కనపడితే ఆ శివాలయం చూసి ఆయనకి ఒక విధమైన వైబ్రేషన్ వచ్చి ఆయన దేవుడికి ఏదో చెయ్యాలి అని, దేవుడు అని తెలియదు, ఇలా పాడుడిపోయి ఉంది ఈ దేవాలయం అని చెప్పి శుభ్రం చేసి దానికి మనకు తోచింది ఏం పెట్టాలి అని చుట్టూరు ఉన్న రొట్ట కోసుకొచ్చి, అంటే అది మారేడుపత్రి అనే విషయం తెలియదు దానికి, పట్టుకొచ్చి పోయడం. ఆ పక్కనే చిన్నదో మూకుళ్ళాని నీళ్లు పట్టురావడం, ఆయన పోయడం, ఆ మారేడుపత్రి అడ్డం. అక్కడ ఏంటంటే ఇవి ఏదో మాంసం ఏదో పట్టుకొచ్చాడు, పళ్ళు పట్టుకొచ్చి పెట్టడం, అలా పెడుతూ ఉండేవాడు తెలియకుండా. ఇది గ్రహించిన ఈయన ఆ గ్రామానికి సంబంధించిన జమీందారు, ఈయన మహానందుడు ఉన్నవాడు జమీందారు, ఒక అంటే ఒక షావుకారు లాంటి బలమైన వాడు, బాగా డబ్బు ఉన్నవాడు. ఈయన అది కూడా దేవాలయం చూసి ఓహో దేవాలయం ఈశ్వరుడు అని చెప్పి ఈయన వజ్రాలు, వైడూర్యాలు,
పగడాల తోటలతోటి నవరత్నాల నెట్లతో పట్టుకొచ్చి అభిషేకం చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా. ఆ పక్కన మారేడు పత్రి అన్న రొట్టన్న అది పక్కకి గెంటేయడం, దాంతో ఈయన చేయడం. మనోడ పొద్దు నేను వచ్చేవాడికి ఇవి ఉండేవి. ఈయనకి తెలియదు, అట్లా విలువ తెలియదు కదా, అడవి మనిషి ఏం తెలుసు. ఇవి రాళ్ళు రప్పలను పక్క గంటేసి యథావిధిగా ఈయన రొట్ట పట్టుకొచ్చి మారేడు పత్రికి వచ్చి పూజ చేయడం, ఆయన పళ్ళు పళ్ళ పెట్టడం, వెళ్ళిపోవడం. మళ్ళీ కాసేపటికి ఈయన వచ్చేవాడు. ఈయన వచ్చి చేసేవాడు అంటే అవి పక్క గంటేసి ఈయన చేసేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచేటప్పటికి నేను ఇంత ఖరీదైన భక్తితో నేను పూజ చేస్తున్నాను, వాడెవడో అది రొట్టకు వచ్చి పెడుతున్నాడు, నాది ముఖ్యం కానీ అతనిది ఏంటి రొట్ట గట్ర పెట్టడం అంత ఇది కాదని చెప్పి అతను ఒక రోజు ఏం చేశాడంటే ఎవడో ఏదో చేస్తున్నాడని చెప్పేసి ఆ లింగం తవ్వుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి శివలింగం. దానికన్నా ముందు ఏం చేశారంటే నువ్వు ఎవడరా నువ్వు అడవి మనిషివి లింగం పూజ చేయడానికి వెళ్ళేదని దెబ్బలాడాడు. ఇద్దరు దెబ్బలాడుకోవడంతో అడవి మనిషి కాబట్టి అడవి మనిషి నెగ్గాడు. అప్పుడు ఇతను పారిపోయాడు. పారిపోయి తర్వాత ఏం చేశాడంటే మొన్నాడు ఇతను రాకుండా ఆ లింగం తవ్వుకుని వెళ్ళిపోయాడు. మొత్తం లింగం లేకుండా పట్టిపోయాడు. ఇతను ఏం చేశాడు, మామూలు లింగం ఉంటుంది కదా అక్కడ చూడడానికి వచ్చాడు, లేదు. లేనప్పుడు మనకి అప్పుడు ఆశ్చర్యపోయాడు, ఏంటి నేను రోజు పూజ చేస్తున్నాను, నీకేమైనా తప్పు చేశానా, నీకేం లోటు చేయలే కదా, నాకు తోచింది నేను పెడతాను నీకు, ఇంతకన్నా నేనేం పెట్టలేను అని చెప్పి దానికి అతని బాధ కలిగి ఏం చేయాలంటే ఈ గొయ్య నువ్వు లింగం తీసేసిన గొయ్యి ఉంది కాబట్టి ఆ గోతులో నా శరీర భాగం అన్ని నరికివేస్తూ వస్తాను, నిన్న కొడతాను, అప్పుడు కానీ నువ్వు రాకపోతే నాకు నేను ఒప్పుకోను అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఆహార మహాదేవ అంటూ పెద్ద పెద్ద కేకలేస్తూ నరికేస్తున్నాడు. చేతులు కాళ్ళు చేతులు అన్ని నరుక్కుంటూ వచ్చేస్తున్నాడు. కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకి పార్వతి ఉంటుంది, స్వామి ఏంటి ఈ భక్తి, నేను మిమ్మల్ని తపస్సు చేసే పొందాను, భర్తగా నేను మిమ్మల్ని తపస్సు చేసి పొందాను, అటువంటిది ఈయన ఇంత భక్తి ఏంటి, భక్తులు ఉండొచ్చు మరీ ఎంత వేరే భక్త అని చెప్పి అతను ఆపండి చచ్చిపోయి ఉన్నాడంటే అప్పుడు వచ్చాడు ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ప్రత్యక్షం అయ్యి, రబ్బాయి నీకు ఏ వరం కావాలి కోరు, మీరెవరు అసలు మీరెవరు, నాకు కావాల్సిన లింగం, మీరు నాకు అక్కర్లేదు, నాకు కావాల్సిన లింగం అన్నాడు. ఇది ఇలా జరుగుతుంటే ఈ జమీందారు అన్నవాడు మహానందుడు అన్నవాడు ఈ పెద్ద పెద్ద కేకలు వినపడి వచ్చాడు. చూసాడు, వాడు కళ్ళు నీరు వచ్చేస్తున్నాడు, నరుకుంటుండే ఇంత భక్తి, నేను ఏదో నాకు డబ్బున్నవాడిని అహంకారంతో నేను పూజ చేస్తున్నాను, వాడు భక్తి అన్నది ఇది అని చెప్పి వాడు ఆశ్చర్యపోతున్నాడు. ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరుడు ప్రదక్షిణం అయిందో వాడు ఆశ్చర్యపోయాడు, నాకు ఇలాంటి వాడికి నాకు దర్శనం అవ్వలేదు, అలాంటి వాడికి అయింది, వాడు పార్వతీ పరమేశ్వరుడు వచ్చినా కూడా మీరు ఎవరని అడుగుతున్నాడు, మీరెవరో నాకు తెలియదు, నాకు కావాల్సిన లింగం, మరి మేము ఎలా ఒప్పించాలి, నేను మేమే పార్వతీ మీరు లింగం తెప్పించండి, అప్పుడు మీరు పార్వతీ పరమేశ్వరుడు ఒప్పుకుంటాను. అప్పుడు లింగం తెప్పించి సృష్టించారు మళ్ళా, అప్పుడు పార్వతీ పరమేశ్వరుని ఒప్పుకున్నాడు. అప్పుడు ఈయన శరీర భాగాలన్నీ ఈయనకి ఇచ్చారు, భక్తుడు అయ్యాడు. నీకు ఏ వరం కావాలో కోరుకోమని అడిగారు ఆయన. నాకు ఏ వరం, నాకేదో స్వార్థంతో మీకు పూజ చేయలేదండి, ఏదో నా భక్తి భావంతో నేను పూజ చేసుకున్నాను, అలా కాదు నీకు ఏదో ఒకటి వరం ఇస్తాను అంటే అప్పుడు నీకు ఏది కావాలి ద్వారపాలకులుగా ఉంటాను, అప్పుడు ద్వారపాలకులు. అప్పుడు ఈయన వచ్చాడు, ఈయన వచ్చి నాకు కూడా వరం అంటే బాబు అన్నాడు, నీకేమను అన్నాడు ఈశ్వరుడు, నువ్వు స్వార్థం, నువ్వు పక్కగా స్వార్థంతో ఆలోచించి నువ్వు పూజ చేసి తప్ప నా గురించి భక్తి భావంతో చేసింది లేదు, భక్తి నాకు కావాల్సింది ఏం అక్కర్లేదు, వడియోరాలు ఏం అక్కర్లేదు, నాకు కావాల్సిన మారేడు పత్రి ఒక దళం పెడితే చాలు, అంతకన్నా నాకు ఏం అవసరం లేదు అంటే అలా కాదండి. అప్పుడు ఈయన అన్నాడు, నాతో సమానంగా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన వచ్చి పూజ చేసేవారండి, ఆయనకి ఇస్తే నాకు కావాలని అడిగాను. మళ్ళీ ఈయన ఇచ్చిన ఇది మాట మహాకాలుడు ఇచ్చిన వరం ఎవరికి, మహానందుడికి, అందరూ ఇద్దరు ద్వారపాలకులు అయ్యారు. వీళ్ళిద్దరు ద్వారపాలకులు అవడం చాలా మందికి విషయం తెలియదు. ఆ మహాకాలుడు మహానందుడు అనే విషయం ఇవి నందిపురంగానే చాలా చోట్ల ఉంటాయి, మనకు అరుదుగా ఉంటాయి. అవును, ఎక్కడో 1000 దేవాలయాల్లో ఒక దేవాలయం ఎక్కడో ఉన్నా కానీ ఎవరైనా వెళ్ళిపోతారు తప్ప ఈ పక్కన ఉన్న మహాకాలుడు తెలీదు, మహానందుడు ఎవరికి తెలియదు. అలాగా వెళ్తారు. అలాగే ఇందాక చూసాం చండీశ్వరుడు. చండీశ్వరుడు అన్నవాడు ఒక భక్తుడు. ఒక భక్తుడు అంటే ఒక పశువుల కాపరికి కొడుకు అనమాట. అని దోళ్ళు బోళ్ళు ఉంటాయి పశువులు గట్రా. ఇది కుర్రాడు ఈ చండీశ్వరుడు అనేవాడు ఇంట్లో మామూలుగా మందం కూర్చునేవాడు. కూర్చుంటే వాడిని ఇలా కాదని తండ్రి ఏం చేస్తాడంటే నువ్వు దోళ్ళ మేపడానికి పంపిస్తాడు. పంపిస్తే ఆ వాడు దోళ్ళను వదిలేసి మామూలుగా ఖాళీ కూర్చోలేక ఏం చేయాలంటే గోదావరి ఒడ్డుని మట్టిలా పోగొట్టి ఆ మట్టి ముద్ద ముందు కూర్చునేవాడు మాట. అంటే లింగం అది, అదే లింగం అని తెలియదు, మధ్య ముద్ద జానం. అలా కూర్చున్నప్పుడు అతను ఇలా ఈ దోళ్ళలో పశువులు గడ్డి మేయడం, ఆ దోళ్ళకు పాలు ఇచ్చేయడం, ఇంటికి వచ్చేవాడు పాలు ఇవ్వకపోవడం, ఇది గ్రహించి తండ్రి 2-3 రోజులు చూశాడు. ఏంటి ఎందుకు పాలు ఇవ్వట్లేదు అని ఒకసారి రోజు చూడడానికి వెళ్ళాడు. చూడడానికి వెళ్తే అక్కడ
రోజులాగే మట్టి ముద్ద చేసుకోవడం, ఎదురు కూర్చో ఇలా కూర్చోవడం, ధ్యానం చేసుకుంటున్నాడు. ఇతను కోపం వచ్చింది, కేకహాడు. కేకైతే పలకలేదు. పలకపోతే వీడు కోపం వచ్చేసి ఒక తన్ని తన్నాడు ఆ మట్టి ముద్దని. తన్నితే వీడికి కోపం ఏంటి, నేను చేసుకునే లింగానికి తన్నాడు అనే భావంతో మొలలో ఉన్న కత్తి తీసి నరికేశాడు. తండ్రిని కూడా ఎవరైనా చూడలేదు, నరికేశాడు. నరికేస్తే అప్పుడు నరికేసిందా చూసినాడు తండ్రిని. అయ్యో నా తండ్రిని చంపానని బాధపడ్డాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వర పరిశ్రమ అయ్యి, తండ్రిని చంపుకునేంత భక్తి ఉండకూడదురా, నీకు భక్తి మెచ్చాను, నీకు ఎవరం కావాలో కోరుకో అంటే, నా తండ్రిని బతికించు చాలు, నాకేం వద్దన్నాడు. అప్పుడు తండ్రిని బతికించాడు. అలా కాదు, నీకు ఏదో వరం ఇస్తాను, నాకు ప్రథమ గణాలను ఉంటారు చుట్టూరాను, అందులో ఏదో ఇస్తానంటే నాకు ఏం వద్దండి అన్నాడు. అలా కాదు, నేను ప్రదక్షిణ కాదు, నీకు ఏదో కోరుకో అని అడిగితే మీరు తినగా మిగిలిన ఉండి అన్నాడు. అప్పుడు పార్వతీదేవి పక్క నుంచి అంటోంది, ఏమని ఒకటే అని. తినగా మిగిలినది భర్త తిన్న, మన హిందూ సాంప్రదాయం ఏంటంటే భర్త తిన్న ఆకులో భార్య తినడం సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం. మరి భర్తకి మరి ఈశ్వరుడు తిన్న ఆకులో మరి భార్య తినాలి కదా పార్వతీదేవి, అది కూడా ఇచ్చాడు ఈయనకి, చండీశ్వరుడు ఇచ్చాడు. అందుకే మనం ఒకటి ప్రసాదం పట్టుకెళ్ళాలన్నా ఇంటికి, ఒక కొబ్బరి చెక్క మన గుళ్ళో ప్రసాదం చేసాం అనుకోండి, తెలియక చాలా మంది నంది పెడతారు. నందీశ్వరుడిది కాదు ఆ ప్రసాదం, చండీశ్వరుడి. మన ఇంటికి పట్టుకెళ్ళాలి అనుకుంటే ఆయన చూపించి పట్టుకెళ్ళాలి. ఆయన చాలా మంది తప్పట కొడతారు, ఆయన చెవిటివాడు కాదు, ధ్యానంలో ఉంటాడు. తప్పట్లు కొట్టడం వల్ల ఎక్కువ చప్పుడు వస్తుంది, డిస్టర్బ్ అవుతుంది. హోం హర హోం హర హోం హర అని 3 సార్లు అంటే ఆయన నిద్రలో ధ్యానంలోంచి లేస్తాడు. అప్పుడు ఈ ప్రసాదం నా చూపించి పట్టుకెళ్ళాలి. ఆయనది ప్రసాదం, ఆయన చూపించుకుంటే పట్టుకెళ్ళకూడదు. అంటే ఎక్కడ ఉంటదండి మనకి ప్రతి ఆలయానికి? అయితే చండీశ్వరుడు ఉత్తరాన ఉంటాడు, ఉత్తర భాగం ఉంటాడు. ఆయనకి చూపించి మనం పట్టుకెళ్ళాలి. చూపిద్దాం ఒకసారి, చూపించండి ఒకసారి. ఈశ్వరుడు ఈయన దగ్గరికి వచ్చి చిటికేసి ఓం హర ఓం హర ఓం హర అని చిటికేసి మనం ప్రసాదాన్ని, ఈశ్వరుడు చేసిన పూజ చేసిన ప్రసాదం, కొబ్బరి చెక్క అట్టబుండు కానీ మారేడు దళం కానీ మనం పట్టుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన చూపించి, స్వామి నేను పట్టుకెళ్తున్నానని చెప్పాలి. ఆఖరికి మేము దేవుడు మహానైవేద్యం పెడతాం, మహానైవేద్యం. ఆ పెట్టినప్పుడు కూడా ఈయనకి బలిహారను వేసి చూపించి పెట్టుకెళ్ళాలి. ఇంకో బలిహారని అక్కడ పెట్టాం, ఇక్కడ తొక్కుతారని చెప్పి ఆయన చూపించి అక్కడ పెట్టాం. అది ఈయన చూపించి పెట్టాం అంటే ఈయనది. అంటే మాకు కూడా లేదు అర్హత, అలాగే పార్వతీదేవికే లేదు, ఈశ్వరుడికి పార్వతీదేవికే అర్హత లేదు, అందుకే చండీశ్వరుడు. అందుకే మేము పూజ చేసేప్పుడు కూడా ఉత్తరద చండీశ్వరాయ నమః శిరస్సు నిర్మాల్యం సృజ్జ అంటాం. ఆఖరి పువ్వు తీసినా కూడా ఆయన ఇవ్వాలి, దేవుడి మంచి పువ్వు చేసిన. అలాగే పాలు, పెరుగు ఇవన్నీ కూడా ఆయనవండి. ఇలా ఒక్కొక్క స్వామికి ఇక్కడేమో గరుడ స్వామి, ఇంక విష్ణు వేణుగోపాల స్వామి కాదు. ఓకే, అలా ఆయనకి ఎదురుకుండా నేను ఉండాలి. గణపతి అండి. గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాపమస్త్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః శృణ్వన్నోత విశ్వేదసాదనో. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆయన కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఫస్ట్ ఈయన పూజ చేసిన తర్వాతే మనం శివుడి దగ్గరికి వెళ్ళాలి. మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి, ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 కుండలాల బహుమతికి ఇచ్చాడు గోదావరికి. ఇస్తే ఆ గోదావరి అంటోంది, నాదా నాకు బహుమతిగా 2 కుండలాలు ఇచ్చారు, అది నేను అలంకరించుకోవడం కాదు, మనిద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం, మనిద్దరి జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున, 2వ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలోని ప్రతిష్ఠ చేయమని వృద్ధ గౌతముని కోరింది గోదావరి. అప్పుడు ఆ వృద్ధ గౌతముడు ఒకటి మానవుల కోసం ఒడ్డుని ప్రతిష్ఠ చేశాడు. చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయండి. ఇక్కడ లింగాకారం చూడండి ఎలా ఉందో, ఈ పక్క పల్లంగా ఉంది, మైంగిలా గోడుగా ఉంది చూసారా. ఇది లింగం అన్నమాట, చూపెట్టి పోగు. కుండలము కుండలేశ్వరుడు. ఒకటి మానవుల పూజ చేసుకోవడం కోసం నది ఒడ్డున, 2వ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ వృద్ధ గౌతముడు అనేవాడు స్నానం చేశాడు గోదావరిలో. స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చి వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటయ్యా అంటే, వృద్ధులు కూడా అనగా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అన్నది ఈ కుండలేశ్వర క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో
15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుని అడిగేట నారద మహర్షి, తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తానని అడిగేట నారద మహర్షి. ఓకే. అప్పుడు నారదుడు ఈ కుండలేశ్వర క్షేత్రం అని చెప్తున్న నారదుడికి బ్రహ్మదేవుడు, అనంతం కుండలాపలం, ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అనంతం, అంతా ఎంత అని చెప్పలేము, కోటి రెట్లు ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు. ఈ క్షేత్రానికి ఇంత అని వర్ణించడం సరిపోదు అంటున్నాడు నారదుడికి బ్రహ్మదేవుడు. ఈ క్షేత్రం ఇంత 1 కోటి ఫలితం వస్తుంది లేదా 100 కోట్ల ఫలితం వస్తుంది అని చెప్పడానికి సరిపోదు. ఈ క్షేత్రం అనంతం, ఈ అనంత విశ్వం ఎంతవదే ఉంది, అంతటి ఫలితం వస్తుందని బ్రహ్మదేవుడు నారదుడు చెప్పగా, అప్పుడు నారద మహర్షి ఈ కుండలేశ్వర క్షేత్రంలో గోదావరిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూజ చేసుకున్నాడు నారదుడు అని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవ్వరూ కూడా ఈ ప్రాంతంలో పుట్టక ముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా పుట్టిన తర్వాత ఈ క్షేత్రానికి విశేషాలు ఉన్నాయా అని తెలుసుకోసి వస్తే భర్త మార్కండేయుడు మన మానవుడు 4వ దశాబ్దం వాడు. ఆ నాయనకి అర్ధాయుషు చిన్నతనంలో ఆయుష్ తీరిపోయే వరం ఇచ్చాడు. 16 సంవత్సరాలు ఆయుష్ తీరిపోతుంది వరం. ఆయన 13వ ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుని ఆఖరిని హిమాలయాలు వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు, ఎదుర్కొన్న శివలింగం పెట్టుకుని. యమధర్మరాజు వచ్చాడు, తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ టైంలో శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని ఒక 8 శ్లోకాలు చదివాడు. భారతదేశంలో ఉన్న క్షేత్రాల్లో 8 శివాలయాలు గుర్తుపెట్టుకుని వాటి 8 శ్లోకాల కింద చదివాడు. అందులో మృత్యువు నుంచి కాపాడేవాళ్ళు కుండలేశ్వర స్వామి గురించి ఒక శ్లోకం 4వ శ్లోకంలో సూచించాడు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమద్రతామర పాదపం మదనాంధకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరేష్మదవైహమ. ఈ శ్లోకానికి అర్థం ఏమిటయ్యా? కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి, కుండలం అనగా చెవు పెట్టిన పోగు, కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి వృషవాహనుడవై నందివాహనుడవై ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం. ఈ ప్రాంతానికి నారదుడు వచ్చాడు అని మనం చెప్పుకున్నాం ఇందాక. ఈయన మార్కండేయుడు నారదాది మునీశ్వరుడు, నారదుడు ఆయనతో పాటు అనేక మంది ఋషులు కూడా వచ్చి ఇక్కడ స్నానం చేసి నిన్ను పూజ చేసుకున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంతకమాశ్రితామర, అంధకాంతుడనే రాక్షసుడు ఒకానొక టైంలో శివభక్తులందరూ చంపేస్తున్నప్పుడు ఓ కుండలేశ్వర నీ భక్తులను కాపాడుకోవడం కోసమని అంధకాంతుడనే రాక్షసు సవరించావు నువ్వు, నీ భక్తులను కాపాడుకోవడం కోసం. నేను నీ భక్తునేనయ్యా, నన్ను యమధర్మరాజు అనేవాడు తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరిష్మది యమధర్మరాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని ఈ శ్లోకానికి అర్థంటండి. అంతేకాదుటండి, ఆదిశంకరాచార్యుల వారు నడిచే దేవుడు అని పేరు. ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలని 8వ దశాబ్దంలో దర్శనం చేసుకుంటూ ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుంటూ తెలుస్తోంది. అలాగే శ్రీనాథ మహాకవి భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ 15వ దశాబ్దంలో ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుని ఆఖరిని కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో అనువాదం చేశారు. అంతకుముందు వ్యాస మహర్షి అనే వారు రాశారు వేదంలో, దాన్ని తెలుగులో అనువాదం చేసింది శ్రీనాథ మహాకవి. అందులో వర్ణించాడు, విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు అని చెప్పి. అదేవిధంగా ఇదే శ్రీనాథ మహాకవి భీమఖండంలో కూడా ఈ కుండలేశ్వర క్షేత్రం చెప్పుకొచ్చారు. స్నానార్థ దర్శనాది, క్షేత్రంలో స్నానం చేసి గోదావరిలో స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు, స్నానం చేసి ఏదైనా దానం చేసినా, స్పర్శనార్థ దర్శనాది కానీ గోదావరి నీళ్ళు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా, కోటి యజ్ఞ పుణ్యఫలేదు, 10,000 గోవులు ఒకేసారి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అటువంటి ఫలితం వస్తుందని చెప్పబడుతోంది. ఇటువంటి ఫలితం ఏ నదికైనా ఉందా? ప్రతి నదికి ఉందని ఇటువంటి ఫలితం. అది పుష్కరాల టైంలో ఉంటుంది.
12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఈ 12 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటాయి. అలాగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి. మాకు 2015లో పుష్కరాలు వచ్చాయి. తర్వాత సంవత్సరం కృష్ణా పుష్కరాలు వచ్చాయి. మొన్న ఈ మధ్యకాలంలో గంగా పుష్కరాలు వచ్చాయి. అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. అంటే 11 నదులు వెళ్ళి ఒక నదిలో కలిసిందని పుష్కరం అంటారు. గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు. అది పుష్కరాలు. నెల్లాళ్ళు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో ఒక పుష్కర స్నానం ఎంత ఫలితం. బ్రహ్మశ్రీ చాగండ కోటేశ్వరరావు గారు 2015లో ఇక్కడ యానంలో ఉపన్యాసం చెప్తూ ఈ విషయాన్ని చెప్పారు. 1,000,000 యజ్ఞ పుణ్యఫలేదు. నెల్లాళ్ళు గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం ఒక పుష్కర స్నానం. అంటే పుష్కరాలు ప్రతి గోదావరి ఎక్కడున్నా పుష్కరాలు వస్తాయి. ఎక్కడ గోదావరిలో స్నానం చేసినా కూడా ఆ ఫలితం వస్తుంది. మా గుర్తు రోజుల్లో వస్తుందని భీమఖండం చెప్తోంది. ఎందువల్ల ఆ రోజుని గోదావరికి సముద్రం ఎదురొచ్చిన కుండలాల బహుమతికి ఇచ్చాడు. కుండలమునగా చెవు పెట్టిన పోవు ఇచ్చినప్పుడు ఆవిడంటోంది, నాథా పంచభూతాలు ఉన్నంతరూ కూడా సదాశివుడు త్రిమూర్తులు ఈ నదులు సంచరిస్తూ ఉండాలి. మనం కూడా వారితో పాటు ప్రాంతాలు నివసిస్తూ ఉండాలి. మన ఇద్దరి జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం నది ఒడ్డున ఒకటి, దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ఒకటి ప్రతిష్ఠ చేయమన్న కోరాన్ని చెప్పుకున్నాం. అందుకు ప్రతిరోజు సముద్రుడు వస్తాడు. సముద్రుడు అనగా మగవాడు, నదులు అనగా ఆడవి. భర్తతో పాటు భార్యలందరూ వస్తారు ఈ ప్రాంతానికి. ఎంతమంది ఉన్నారని మనకు కనపడే నదులు పేర్లున్నవి 12 నదులు ఉన్నాయి. వాటికి పుష్కరాలు వస్తాయి. కనపడలే నదులు చాలా ఉన్నాయి. ఎన్నున్నాయి, ఎక్కడున్నాయి, వాటి పేర్లు ఉన్నాయా? పేర్లు లేవు, కనపడవు కూడా. భూ అంతర్భాగంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఎన్నున్నాయని చెప్తున్నారంటే ఋషులు 3,400 కోట్ల నదులు ఉన్నాయట. మనకెక్కడా కూడా అవి కనపడడం కానీ మనకి స్పర్శ కానీ మనకు కనపడవు. వాటికి పేర్లు లేవు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ తిరిగినా అవన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి. భర్తతో పాటు భార్యలందరూ కూడా ఈ ప్రాంతం వస్తారు. ఏ టైంలో వస్తున్నారండి? తెల్లవారుజామున 2-3 ఆ ప్రాంతంలో ఈ గోదావరిలో ఓంకారనాదాలను పుడుతూ ఉంటాయి. ఎందువల్లంటే దేవతా స్నానం అంటారు. 2-3 టైంలో స్నానం చేసేది దేవతలందరూ వచ్చి మా గోదావరిలో స్నానం చేస్తారు. నదీ గర్భంలో ఉన్న గుడిని, నదీ గర్భంలో కంచుగుళ్ళు ఉన్నాయని పురాణం. ఎవరు చూసిన దాఖలతో లేవండి. నదీ గర్భంలో కంచుగుడులు ఉన్నాయి. అక్కడ కుండలేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశాడు గౌతముడిని. ఇందాక చెప్పుకున్నాం మనం, వృద్ధ గౌతముడు. ఆ నదీ గర్భంలో ఉన్న గుడిని దేవతలందరూ వచ్చి తెల్లవారుజాము 2-3 ప్రాంతాల్లో స్నానం చేసి స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో కాశీలో ఉండే గంగాదేవి కూడా ప్రతిరోజు వచ్చి స్నానం చేసి తన పాపాలు పోగొట్టుకుని అక్కడ హంస రూపంలో ఉద్భవిస్తుంది. మళ్ళా అదే టైంలో సముద్రుడు కూడా దాని భార్యలందరితో కలిసి వచ్చి నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే మహత్తర తల్లి గంగాదేవే తన పాపాలు మోయలే కుండలేశ్వర క్షేత్రం వస్తోంది. మరి కుండలేశ్వరంలో ఉన్న గోదావరికి అంటుకోవా పాపాలు? ఆవిడకు కూడా అంటుకుంటాయి. అంటుకోనివ్వకుండా సముద్రుడు అంటున్నాడు, ఓ దేవి నీకు ఎటువంటి పాపాలు అంటుకోకుండా ప్రతిరోజు కూడా రోజుకు 2 సార్లు వచ్చి ఈ కొండ పాపాలని కూడా నేను తీసుకుపోతూ ఉంటాను. ఆయన వచ్చినప్పుడల్లా నీళ్లు కూడా ఉప్పగా ఉంటాయి. లేనప్పుడు ఈ ప్రాంతంలో సముద్రుడు ఈ ప్రాంతంలో లేనప్పుడు నీళ్లు చప్పగా ఉంటాయి. ఆయన వచ్చినప్పుడల్లా ఇక్కడ పాపాలని కూడా తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడు. అందుకనే అద్భుతమైన క్షేత్రం. అనంతంతో పోల్చాడు బ్రహ్మదేవుడు. వృద్ధాప్యం పోయి యవ్వనం వస్తుందని గౌతమి గ్రంథం చెప్తోంది. భీమఖండం చెప్తోంది 1,000,000 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందని చెప్పి. నదీ స్నానం ప్రాముఖ్యత. కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని ఏ విధంగా దర్శనం చేసుకుంటామో ఈ ప్రాంతంలో కూడా నదిలో ఉన్న కొన్ని గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల, పిండ ప్రదానాలు పెట్టడం వల్ల, దహన కార్యక్రమాలు చేయడం వల్ల, అస్తుకులు కలపడం వల్ల, పెద్దలకి ఇక్కడ భోజనాలు పెట్టుకోవడం వల్ల కాశీలో చేస్తే ఎంత ఫలితమో అంత అద్భుతమైన ఫలితం ఈ కుండలేశ్వర క్షేత్రం. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ దేవానుమానం పైన శివలిల్లు దేవాలయం ఇందాక చెప్పుకున్నాము. శివలిల్లు ఉన్నాయి. దేవాలయం 24 శివలిల్లు. అంతేకాకుండా ఈ క్షేత్రానికి శ్రీనాథ మహాకవి భీమఖండంలో వర్ణించినట్టుగానే మళ్ళీ భీమఖండంలో ఒక్కోసారి వర్ణించాడు. పాలనేత్రంబుడు కుండలేశ్వరుడు, స్వామి తినేత్రం ఉంది అని భీమఖండంలో వర్ణించాడు. ఎక్కడ శివాలయాల్లో కళ్యాణం జరిగినా కూడా మంగళాష్టకాలు వస్తాయి. లాస్ట్లో మంగళాష్టకాలు చదువుతారు. అప్పుడు ఈ కుండలేశ్వర స్వామి కూడా అందులో కొలుస్తారు. అదేవిధంగా మాకు మాఘశుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి రోజుని స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 5 రోజుల కళ్యాణం.
అదే మహాశివరాత్రి రోజుని స్వామివారికి విపరీతమైన జనాలు వచ్చి భక్తులు వచ్చి అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు కూడా జనం ఎక్కువ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇన్ని విధాలు ఉండగా ఇక్కడ ఎండోమెంట్ వారు దేవాదాయ ధర్మశాఖ వారు సదుపాయాలు చేసి వాళ్ళందరూ భక్తులు అసౌకర్యం లేకుండా వాళ్ళందరూ కూడా భక్తుల్ని సంతోషపరిచి పంపిస్తూ ఉంటారు. మా కుండలేశ్వర క్షేత్రానికి రావాల్సింది ఎలా రావాలయ్యా అంటే మనకి అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దిగితే ఇక్కడ 24 కిలోమీటర్లు కుండలేశ్వరం. అలాగే కాకినాడ నుంచి వచ్చేవారు మురమల నుంచి వచ్చి మురమల మీదుగా కుండలేశ్వరం రావడానికి ఏటుకట్టే రోడ్డు ఉంది. అలాగే అమలాపురం నుంచి వచ్చేవారు కాటరేనికోన వచ్చి కాటరేనికోనకి ఇది కుండలేశ్వరం 4 కిలోమీటర్లు ఇలా రావచ్చు. రాజమండ్రి నుంచి వచ్చేవారు కూడా అమలాపురం వచ్చి అమలాపురం నుంచి కాటరేనికోన రావాలి. అలాగే ముమ్మడివారం నుంచి వచ్చేవారు ఇక్కడ అయినాపురం మీదుగా ఇక్కడికి 6 కిలోమీటర్లు, ముమ్మడివారం నుంచి కుండలేశ్వరం రావడానికి 6 కిలోమీటర్లు, మురమల నుంచి కుండలేశ్వరం 8 కిలోమీటర్లు, అమలాపురం నుంచి వచ్చేవారికి 24 కిలోమీటర్లు. కాటరేనికోన దాకా బస్సులో కానీ ఆటో ద్వారా వచ్చి అక్కడి నుంచి వేరే ఆటోలు బుక్ చేసుకుని రావాలి. మా కార్లు వచ్చేవారు 60 ఎలాగని రావచ్చు. బస్సు ఉంటుందంటారా? బస్సు సౌకర్యం అయితే లేదండి. ఇదివరకు పూర్వకాలంలో ఉండేది. అందరికీ బళ్ళు ఉండడంతో వాళ్ళకి ఆదాయాలు లేక కొంచెం తగ్గించారు. మళ్ళీ వేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి, అది పూర్తి అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పాను కదా 75లో మా బాబాయ్ రాజరాజ నరేంద్ర గారు అని చెప్పి దేవాలయాన్ని 40 తులాల బంగారంతో అభివృద్ధి చేశారు. అలాగే అప్పటి నుంచి మేమే అర్చకులమే ఎవరో ఒకరు భక్తులను పట్టుకోవడం, సొంత డబ్బులు వేసుకుని దేవాలయ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. ఈ దేవాలయానికి బ్రహ్మశ్రీ చాకుంట కోటేశ్వరరావు గారు ఆయన అనుగ్రహంతో చాలామంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ సదుపాయాలు కావాలంటే మాకు అన్న సమారాధన సత్రవ కావాలి, తర్వాత డొనేషన్లు కావాలి. అలాగే ఆ దేవాలయానికి ముఖద్వారాలు కావాలి. ఇక్కడ దగ్గరలో 4 కిలోమీటర్ల దగ్గరలో కాటరేనికోన సెంటర్లో ముఖద్వారం కావాలి. అక్కడ మురమల ఏటుకట్టుని ఇక్కడికి వచ్చి దారిలో ఒక ముఖద్వారం కావాలి. ఇక్కడ భక్తులు వచ్చి వసతి ఉండడం కోసం ఒక కళ్యాణ మండపం కావాలి, వసతి గృహాలు కావాలి. భక్తుల ద్వారా, గవర్నమెంట్ ద్వారా, మీ ఛానల్ ద్వారా మేము చెప్పుకునేదల్లా ఏంటంటే మాకు విన్నపాన్ని గౌరవించి మాకు సహాయం చేస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. సర్వేజన సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడే కదండి, ఎక్కడ నదిలో స్నానం చేసినా కూడా భూమి మట్టి తీసి మంత్రం చదువుతూ వేయవలసి వస్తుంది. అలాగే ఆడవారు అయితే పసుపు కుంకుమ గోదావరి మాతకి చేసి మనం స్నానం చేయాలి. ప్రతి చోట ప్రతి నదికి కూడా అది ప్రాముఖ్యత. ప్రతి నదికి కూడా మనకి అంటే ఇప్పుడు కూడా ఓంకార స్వరాలు అవి వినిపిస్తాయంటారా? ఇప్పుడు కూడా 2-3 ఆ ప్రాంతంలో తెల్లవారుజామున అంటే భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే అక్కడ కూర్చుని ఉంటే కనుక వాళ్ళకి వినపడతాయని ప్రతీతి. ఈ వేళకు కూడా ధ్యానం చేసుకునే వాళ్ళు కూర్చుంటారు. బాబు ఇంత వైబ్రేషన్ ఏంటంటే చాలా పవర్ ఉందంటూ ఉంటారు గుడికి వచ్చి కూర్చున్న వాళ్ళు. అలా గోదావరి దగ్గర కూర్చున్న వాళ్ళకి కూడా ఇక్కడికన్నా ఎక్కువ పవర్ ఉంటా. ఇక్కడ కన్నా ఎక్కువ పవర్ ఉంటుందని. ఇప్పుడు మేము పూర్వకాలం నుంచి కూడా వెనకాల పక్కని బయట గోళ్ళకి వెళ్ళేసేయడం, తర్వాత రంగులు వేసేయడం జరుగుతుంది. ఎవరైనా దారి దొరికితే దాన్ని ఎంత శుభ్రంగా క్లీనింగ్ చేసి స్టోన్ వర్క్ చేద్దామని ఉంది. స్టోన్ ఆల్రెడీ ఆ స్టోన్ ఫాలిష్ పెట్టిద్దామని గుడి చుట్టూరా. అంటే దానివల్ల ఏంటంటే పురాతనమైంది తెలుస్తుంది. అక్కడ మీకు విగ్రహాలు కనబడుతుంటాయి ఈ పక్కన కూడా. ఇప్పుడు 5 అడుగులు అంటే మీరు చెప్తే తప్ప 5 అడుగులు గోడ ఉన్నది అనేది ఎవరికి తెలియదు. కులాయించుకున్నానండి. ఒక ఆయన పాల్గొని శర్మ గారని ఒక ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటాడు, కరెంట్ పని చేస్తుంటాడు. అతను తీసుకొచ్చాను. ఉదయం 8 గంటలకు వచ్చాడు పాపం. సాయంత్రం 4 గంటల దాకా అలా కొడుతూనే ఉన్నాడండి. కొడుతున్న నిప్పురవ్వలు వస్తూ ఉండే మాట రాళ్ళలోంచి. అంత పెద్ద స్టోన్ 2.5 స్టోన్లు ఉన్నాయండి. అంటే మయంగా గ్యాప్ వచ్చింది దానికి దీనికి మయంగాను. దానివల్ల అర్థమైనమాట స్టోన్ అని చెప్పి. ఇదండి కుండలేశ్వరుడు గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఈ గ్రామం గురించి, ఈ కుండలేశ్వరుడు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.